దివ్య ప్రబంధంలో చివరి పాసురం 30వ పాసురం పాసురానుసంధానం జరు. వంగ కడల్ కడైంద வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை மாதவனை கேசவனை எங்கள் திருமுகத்து எங்கள் திருமுகத்து கீழையார் சென்னிறைஞ்சி ஈழையார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமலத்தண்டெறியல் பணிபுதுவை பயங்கமலல் தந்தெறியல் பட்டர் பிரான் கோதை சொன்ன பட்டர் பிரான் கோதை சொன்னார் தங்கத் தமிழ் மாலை எங்கத் தமிழ் மாலை 30 தப்பாமே 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் ஈரிரண்டு மால்வரைத்தோள் செங்கண் திருமுகத்து செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து எங்கும் திருவருள் பெத்து ఇన్బురువరెంబావాయ్ గురువరెంబావాయ్. ఇది ఫలశ్రుతిని తెలిపేటటువంటి పాసనం. పరమాత్మ వంగ కడల్ కడైంద పడవలతో కూడిన సముద్రమును చిలికినటువంటి మాధవుడు కేశవుడు ఆయనను గురించి గోపికలందరూ కూడా ఎలాంటి వాళ్ళు? గోపికలందరూ కూడా செங்கண் திருமுகத்து చేయుడయార్ సెంటు ఇరైంజి అందమైనటువంటి ఎర్రనైనటువంటి నేత్రములను తిరుముఖ మండల సౌందర్యాన్ని కలిగినటువంటి గోపికలందరూ వెళ్ళి అయ్యా మా కోరిక ఇది తీర్చు అని ప్రార్థించి అంగు అప్పరె హుండవాత్తై వాళ్లకు కావలసిన ఆ తప్పెట అంటే కైంకర్యం అనేటటువంటి పురుషార్థం దానిని పొందినటువంటి విధానమును మనకు ఈ లోకంలో అందించినటువంటి ఆవిడెవరు? పెరియాళ్వార్ల యొక్క కుమార్తె అయిన గోదాదేవి. ఎలాంటి వారు పెరియాళ్వార్లు అంటే? వైష్ణవ లక్షణాన్ని ఏ కంఠలకును తులసి నడినాక్షం ఆలాహ అంటారు కనుక అలాంటి పెరియాళ్వార్ల యొక్క శ్రీవిల్లిపుత్తూరులో ఏం చేసి ఉన్న పెరియాళ్వార్ల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి తెలిపినటువంటి గుంపులు అసమూహముగా ఉండేటటువంటి పాసురం సంగత్ తమిళమాలే. గుంపుగా ఉండే పాసురములు అంటే అర్థం ఏమిటి? దీనికి ఒక పరమార్థం ఉందన్నమాట. ఏ పాసురానికి ఆ పాసురం విడిగా కాకుండా మొత్తం పరస్పరాకాంక్షాపూర్వకములైనటువంటి పాసురములు ఇవన్నీ. ఒక పాసురంలో తెలుసుకోవలసిన విషయాన్ని మరొక పాసురం మనకి అనుబంధమైనటువంటి విషయాన్ని తెలిపేదై ఉంటుంది కనుక ఈ అన్ని పాసురములను అనుసంధానం చేసుకోవాలి. సంగత్ తమిళమాలై 30 తప్పామే 30 పాసురములను తప్పకుండా ఇంగు ఇచ్చట ఇప్పరిసు ఈ విధంగా ఉరైప్ప ఎవరైతే అనుసంధానం చేస్తారో వారు ఈ సంగత్ ఎర్రటి తిరుముఖ మండలాన్ని, ఎలాంటి కమలం లాంటి తిరుముఖ మండలాన్ని కలిగినటువంటి 2 రెళ్ళు ఈరిరండు మాల్వరైద్దోళ్ళు 2 రెళ్ళు 4 భుజమూలములను అంటే చతుర్భుజుడైనటువంటి పరమాత్మ పర్వత శిఖరముల వలె ఉండేటటువంటి చతుర్భుజములను కలిగినటువంటి తిరుమాలాల్ లక్ష్మీ వల్లభుడైన పరమాత్మ చేత తిరువరుల్ పెద్దు అనుగ్రహాన్ని పొంది సుఖిస్తారు అని పాసురానికి ఫలాన్ని చెప్తుంది గోదాదేవి. ఈ ప్రబంధానికి ఫలాన్ని ఏమని అనుసంధానం చేస్తే ఏడు సుఖం అంటే గోపికలు ఆచరించినారు, గోదాదేవి అనుకరించినది. అనుకారం అంటే సామాన్యమైన అనుకారం కాదు. ఎడనడయం ఎడముడియం ఎడపేచ్చు ముడనాత్తమమాయ విట్టదు అంటారు కదా. కనుక గొల్లకట్టు, గొల్ల కొప్పు, గొల్లల మాట, గొల్లవాళ్ళ పరిమళం ఇవన్నీ అంటే అంతగా తాను ఆ భావనను పొంది భగవాను ఆశ్రయించింది కనుక అనుకరించింది గోదాదేవి. ఇప్పుడు మనం కావాలంటే కొప్పు పెట్టుకోగలమేమో అరువు తెచ్చుకుని, కానీ
అన్ని మనం చేయలేము. ఇప్పుడు ఆ గోపికల యొక్క పరిమాణం మన దగ్గర ఎక్కడ వస్తుందండి? ఆవిడ అలా మాట్లాడింది, అలా చేసిందంటే అంత భావన ప్రకర్ష ఉంటారు దాన్ని. మరి మనకు అది లేదు కదా అంటే ఏం పర్వాలేదు నాయన, వచ్చే కొద్దీ సరళతరం చేసుకుంటూ ఉపాయములను వచ్చారు కనుక ఆ రీతిగానే గోపికలు ఆచరించారు, గోదాదేవి అనుకరించింది, మనం అనుసంధానం చేస్తే చాలు. కనుక ఇప్పరిసు ఉరైప్పార్ అంటుంది గోదాదేవి. ఉరైప్పార్ అంటే చదవడం. ఈ పాసురాలను చదివితే ఏమంటే పాసురం చదివేస్తే ఫలం కలుగుతుందా? ఆవిడంటే ఆచరించింది కనుక ఫలం కలిగింది. మరి మనం ఆచరణ లేదు మన దగ్గర, కేవలం అనుసంధానం వలన ఫలం కలుగుతుందా? కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఒక ఉదాహరణ చెప్తారు వ్యాఖ్యాతలు. ఎలాగా? ఎప్పుడైనా ఈ పశువులు ఉంటాయి, ఆవులు గేదెలు, వాటి దూడ కొంచెం ఆవు దూడ అంటే చెంగుని గెంతుతుంది కనుక తాగిన పాలు దానికి అరుగుతాయి. గేదె దూడలు గబుక్కొని వాటికి పాపం ముట్టు పెట్టేస్తాయి. అందుకనే వాటి ముట్టికి చిక్కం పెడతారు కదండి వాటి నోటికి. ఎందుకని అంటే ఎక్కువ పాలు తాగేసాయి అనుకోండి, మందకొడదనగా పాలే కొంచెం మందకొడదనగా ఉంటాయి. కనుక తేడా చెప్పేసి ఆవు పాలు తాగేవాళ్ళు ఎవడు, గేదె పాలు తాగేవాళ్ళు ఎవడు అని అప్పుడప్పుడు చిన్నప్పుడు ఏమైనా ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే మేస్టారు అడిగేవారు, ఏరా మీ ఇంట్లో గేదె ఉందా ఉందా అని. కనుక అలా ఈ గేదె పాలు మరి కొంచెం మందకొడగా ఉంటాయి. అది అరగకపోతే మరణిస్తే పాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? చేటపెయ్య అంటుంటారు. చేతపెయ్య, ఓ పెయ్య బొమ్మని చేసి దాన్ని ఎదురుండగా పెడతారు. పెట్టేటప్పటికి ఆ బొమ్మని చూడగానే దీనికి దాని దూడ గుర్తుకొస్తుంది. దూడ గుర్తుకు రాగానే పాలు చేపుతుంది. మెదుపు. అలా ఇప్పుడు మనం చూడగానే మనం ఈ పాసురాలు దురుకుతాడు. మన ముఖం చూస్తే ప్రమాదం. మనం చూసాడు అనుకుంటే మన దగ్గర ఏం గుణాలు ఉన్నాయి కనుక అన్ని అవగుణాలే తప్ప పారదృశ్వాగా అని భట్రవారు చాలా అందంగా పరమాత్మ ఏమిటి గొప్ప అనంత కళ్యాణ కలిగినటువంటి అంతేనా? నేను నాకు అంత గొప్పతనం ఉంది. ఎలాగైనా యుష్మద్ గుణాల అస్మద్ దోషాలను పారదృశ్వాగా, నీ గుణాన్ని ఎలా లెక్క పెట్టలేరు, నా దోషాన్ని కూడా అలా లెక్క పెట్టలేరయ్యా. కనుక లెక్క పెట్టలేని గుణములు కలిగి ఉండుట అనేది నీకు ఉంది, అవి సద్గుణం. నాకు ఉంది, అవి అవగుణం అంటారు కదండి. కనుక మనం కనబడితే మన మొహం చూస్తే ఏమిటి భగవంతుడికి ప్రీతి కలుగుతుంది, కలగదుగా. మరి ఎందుకని ఏం చేయాలి? మనం ఈ తిరుప్పావళి ప్రబంధాన్ని ఆయన దగ్గర చదువుకుంటే అనిపిస్తుంది భగవంతునికి, ఏమిటి వీళ్ళు మా ఆవిడ పాత్రలు అనగానే ఆవిడ తలుచుకోవడానికి ముఖం ఆనంద తరంగితం అవుతుంది, ప్రఫుల్లం అవుతుంది. అవగాహన వీళ్ళెవరిలో మా ఆవిడ తాలూకు అంశం అనుకుంటాడు. ఆలివంక వారు ఆత్మబంధువులు కదా, కనుక అందరే భగవంతుడు నీకు అని చాలా దేశకులు కూడా చాలా అందంగా చెప్తారు కదా. వదనం పరివర్తితం స్యాత్ అంటే ఓ పక్కన శ్రీదేవి ఉందండి, మనం పెడతాం, ప్రార్థిస్తాం, ఆవిడ చెప్తుంది ఏమండి పాపం వాడికి కాపాడండి అని. ఏమిటి నీకు ఇదే పనా ఎప్పుడు అని పరమాత్మ మనని చూడను అని ఒక పక్కకి వెనక తిప్పేసుకుంటే ఆ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, ఆవిడ బొగులో పొడుస్తుంది, చూడండి వాడు కష్టపడి వచ్చాడు మీ దగ్గరికి, ఇంతకాలం మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు వాడిని పొందడానికి అని. అంటే ఆయన ఇటువైపు కూడా తిప్పుకుందాం అనుకుంటే ఇటువైపు గోదాదేవి, ఈవిడ అనుకున్న చూడండి అండి. కనుక ఈ పక్కన గోదావరి లేకపోతే మన గత ఏమైపోను. ప్రాయేణ దేవతనం పరివర్తితం స్యాత్, మరో పక్కకి తిప్పేసుకుని పరమాత్మ మనం అంత గొప్పవాళ్ళం అండి. కనుక తిరుప్పావళి ప్రబంధాన్ని మనం అనుసంధానం చేస్తే ఇది గోదాదేవి తనకు కలగ ఆదరాతిశయం చేత పరమాత్మకి ఏమవుతుంది చూసారా, విన్నారా? మా ఆవిడ పాసురాలు చదువుతున్నాడండి ఆయన, అనగానే ఈయనకి భుజాలు పొంగిపోతాయి. ఆ భుజాలు ఎలా ఉంటాయి? ఈ రెండు మాల్డోల్ 4 పర్వతములైనటువంటి భుజములైన పరమాత్మ చేత అనుగ్రహింపబడతారు. అందుకు చేయాల్సింది ఏమిటి? ఈ 30 పాసురములను ఈ 30 తప్పామే గోదాదేవి ఖచ్చితంగా చెప్పేసి 30 పాసురములను తప్పకుండా చదవాల్సిందే. మన కోసమనే భగవానుడు గోదాదేవిని ఈ లోకంలో అవతరింపజేసి ఈ ప్రబంధమును ఆవిడ చేత చెప్పించాడు. మన కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు, ఆయన కోసం మనం చేయాలి. సంస్కృత అంతా మన ప్రయత్నాన్ని చెప్తుందండి, ద్రావిడ అంతా ఆయన ప్రయత్నాన్ని చెప్తుందండి. తిరుప్పావళిలో గోదావరి చెప్తుంది వంగ కడల్ కడైంద మాధవని కేశవని, పడవలతో కూడి ఉన్న సముద్రాన్ని చిరికినటువంటి వాడు పరమాత్మ
రెండు మాటలను వాడింది, మాధవుడు కేశవుడు. అంటే అర్థం ఏంటి? మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి, మాకి ధవుడు. వాళ్ళ ఆవిడ కనబడలేదండి, అలిగి వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది. ఆవిడ తెచ్చుకోవడం కోసమని ఆ పాల సముద్రాన్ని చిలికాడు పరమాత్మ. కనుక మాధవుడు చిలికాడు. ఊరికే వచ్చేస్తుందా లక్ష్మీదేవి? ఎంత కష్టపడితే వస్తుందండి లక్ష్మీదేవి. కేశవాని ఆయన కూడా ఆయన జుట్టు కూడా అంత వీడిపోయిన రీతిగా కష్టపడి చిలికాడు కనుక కేశవాని, కేశవుడైనటువంటి పరమాత్మను. సరే, ఆయన అందగాడు కనుక మనం దువ్వుకున్నా జుట్టు బాగుండదు, ఆయన దువ్వుకోకపోయినా జుట్టు బాగుంటుంది. ఆయన కేశవుడు కనుక ప్రశస్త కేశపాశములు కలిగినటువంటి వాడు కనుక అంత కష్టపడి లక్ష్మీదేవిని పొందినవాడు. అంటే అర్థం ఏంటి? బాలసముద్రంలో లక్ష్మీదేవిని ఎలా పొందాడో సంసార సముద్రంలో ఉండేటటువంటి జీవుడు అనేటువంటి వాడిని పొందడం కోసమని పరమాత్మ చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తే ఈ జన్మలో మనకు పరమాత్మ యందు భక్తి కలుగును. ఇదంతా ఆయన కృషి ఫలం. అదుగు మవన దిన్నరులే నమ్మాడు వారు లేక సూక్తి. నాకు ఈ ప్రేమ కలిగినది కూడా భగవద్ అనుగ్రహం వలననే, కలిగిస్తే కలిగింది అని అలా భగవత్ ప్రయత్నంతో ఈ లోకంలోకి వచ్చి మన అందరికీ ఉపదేశం చేసినటువంటి 30 పాసురములు. ఈ 30 పాసురములలో మనకి ఎంత కలిసి వచ్చినట్టే కనుక 29 అసలు ప్రబంధం. 30 చదవకపోయినా పర్వాలేదని మనకి మరి ఆ రోజులో గిట్టించుకోవడం కోసమని 29వ రోజునే 29వ పాసురం 30వ పాసురం 2 పాసురాన్ని అనుసంధానం చేసేస్తూ ఉంటారండి కదా. కానీ 2 పాసురములు ప్రతి పాసురాన్ని పూర్తిగా మనం తెలుసుకోవలసిందే. తెలుసుకోకపోతే అందులో అర్ధజాతం మాటకు విలువ ఎప్పుడంటే, మనం 10 మాటలు మాట్లాడాం అనుకోండి, 10 మాటలు పనికొచ్చేసి 3 మాటలు ఉంటాయి. మరి మిగతాదంతా ఎందుకంటే మా సమయాన్నంతా పాడు చేయడం కానీ ఆ 3 మాటలు చెప్పేసి ఊరుకోవచ్చును కదా అని సొల్లు అంటాడు తిరుక్కురల్లో. అంటే ఒక మాట చెబితే ఆ మాటలో ఏ అక్షరాన్ని తీసినా అర్థం పూర్తి కాకూడదు, అంటే అది అత్యవసరం అన్నమాట. అలాంటి మాటలను గోదాదేవి పాటలను పాడిందండి. కనుక 30 తప్పమే 30 పాసురములను తప్పకుండా అనుసంధానం చేసుకోవాలి. ఏమన్నా చేసుకోకపోతే నష్టం ఏమిటి? మొదటి పాసురం మారేహడి తింగడు అనే పాసురాన్ని చదవకపోయినట్లయితే ఆసక్తి కలిగిన వారందరూ పరమాత్మను పొందుటకు అర్హులే అనేటటువంటి విషయం తెలియకుండా పోతుంది. వయ్యత్తు వాడు వీరు 2వ పాసురాన్ని కనుక చదవకపోయినట్లయితే ఏ పనులు చేయాలి, ఏ పనులు మానాలి, చాడీలు చెప్పకూడదు ఇత్యాది విషయాలు తెలియకుండా పోతాయి. 3వ పాసురాన్ని చదవకపోయినట్లయితే ఎంతసేపు నాకాయస్సు నాకు శ్రీరామ రక్ష అని కాక లోకము యొక్క మేలును కూడా కాంక్షించేవాడే నిజమైన భగవద్భక్తుడు అనే విషయం తెలియకుండా పోతుంది. 4వ పాసురం ఆడిమడి కన్నా అనే దాని కనుక చదవకపోయినట్లయితే భగవంతుని యందు పరమ ప్రీతి కలిగి ఆయనను ఆశ్రయించినటువంటి వారి విషయంలో ఇతర దేవతలందరూ వచ్చి ఊడిగం చేస్తారు అనేటటువంటి విషయం తెలియకుండా పోతుంది. 5వ పాసురం మాయనే చదవకపోయినట్లయితే ఏది హితము, ఏది పరమహితము, ఏది పరమమైనటువంటి ఫలము, ఏది పరమమైన తత్వము అనేది తత్వహిత పురుషార్థముల జ్ఞానం కలగకుండా పోతుంది. 6వ పాసురం కనుక చదవకపోయినట్లయితే ఎంత పాండిత్యమును సంపాదించుకున్నప్పటికీ పరమాత్మ విషయంలోనే నిర్భరుడై తన భారాన్ని అంతటినీ ఉంచి చంటి పిల్లవాని వలె పరమాత్మనే లక్ష్యంగా కలిగి ఉండాలి అనేటువంటి విషయం తెలియకుండా పోతుంది. 7వ పాసురం కనుక చదవకపోయినట్లయితే పరమాత్మ యందు ప్రీతి కలిగి తాను తన ప్రయత్నం చేయకూడదు, కానీ ఇతరుల కొరకు ప్రయత్నం చేయవచ్చు అనే విషయం తెలియకుండా పోతుంది. 8వ పాసురం కనుక చదవకపోయినట్లయితే ప్రధానమైనటువంటి పరమాత్మ యందు కుతూహలము, ఆ ప్రేమ పొందాలి కోరిక, ఆ కోరిక లేకపోతే పరమాత్మను పొందలేం అనేటటువంటి విషయం తెలియకుండా పోతుంది. తూమని వాడద్దు అనే పాసురాన్ని కనుక చదవకపోయినట్లయితే పరమాత్మ యందు ప్రీతి కలిగినటువంటి వారికి ఇతర విషయముల యందు విరక్తి కలుగుతుంది, స్థితప్రజ్ఞావస్థను పొందుతాడు. అలాంటి వాడు ఒకవేళ ఇతరులు ఎవరైనా తనను దూషించినా చెవిటి అని వలే, ఇతరులు ఎవరైనా తనను ఏమైనా అన్నా తిరిగి 1కి 10 అనడం కాకుండా మూగి వారి ఉండేటటువంటి వాడై ఉంటాడు యోగి పుంగవుడు. అలా ఉండాలి ఉపాసన చేసేవాడి విషయం తెలియకుండా పోతుంది.
తరువాతి పాసురాన్ని కనుక చదవకపోయినట్లయితే పరమాత్మను అనుసంధానం చేసుకుని పరమాత్మను మనము పొందుట మాత్రమే కాక ఇతరులను కూడా పరమాత్మను పొందేలా చేయడం అనేది మన లక్ష్యం అనేది తెలియకుండా పోతుంది. ఆ తర్వాత పాసురం గద్దుకరవై అనే పాసురాన్ని కనుక తెలుసుకోకపోయినట్లయితే ఎంత పరమాత్మ యందు ప్రేమ ఉన్నా మన యొక్క విద్యుక్త ధర్మములను మనము ఆచరించి తీరవలేను అనే విషయం తెలియకుండా పోతుంది. ఆ తర్వాత పాసురం గణెత్తిరంగద్దురమై అనే పాసురాన్ని కనుక తెలుసుకోకపోతే పరమాత్మ యందు ప్రీతి ముఖ్యము. పరమాత్మ ప్రీతి రెండు విధములుగా ఉంటుంది. పరమాత్మ కొరగానే ఒక మన పనులను మనం మానివేసిన అది దోషం కాదు. బద్దగించి మానేస్తే దోషం తప్ప పరమాత్మ కైంకర్యానికి విఘాతమని మానేస్తే అది దోషం కాదు అనేటటువంటి విషయం తెలియకుండా పోతుంది. అడుగురాజు పుల్లిలవాయి కిందానే అనే పాసురార్థాన్ని కనుక అనుసంధానం చేయకపోయినట్లయితే ఆత్మజ్ఞానం ప్రధానమైనదని పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఈ శాస్త్రజ్ఞానములకు ప్రధానమైనటువంటి లక్షణం అనేటటువంటి విషయం తెలియకుండా పోతుంది. ఏ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటటువంటిది ఉన్నప్పుడే ఏమైనా మంచి పనులను చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడో వాయిదా వేసుకుంటే ఆ తర్వాత మనం ఉండము తెలియదు కనుక పరమాత్మను పొందడానికి ప్రయత్నం ఈ జ్ఞానాన్ని భగవానుడు మనకి ఇచ్చినప్పుడే చేసుకోవాలి అనే విషయం తెలియకుండా పోతుంది. ఒంగళిపుడెక్కడే అనే పాసురార్థాన్ని కనుక తెలుసుకోకపోయినట్లయితే పరమాత్మను కీర్తించడం కొరకే నాలుక ఇవ్వబడింది. పరమాత్మను కీర్తించాలి. పరమాత్మను కీర్తించే విషయంలో అయ్యో ఎవడైనా ఏమైనా అనుకుంటారు సిగ్గు మొదలైనటువంటివి పనికిరావు అనే విషయం తెలియకుండా పోతుంది. 15వ పాసురం ఎల్లే ఎడంగిడి అనేటటువంటి పాసురార్థాన్ని కనుక తెలుసుకోకపోయినట్లయితే పరమాత్మయందు భక్తి కలిగినటువంటి వాడు తానెంత స్వచ్ఛ జీవనాన్ని కలిగిన వాడైనా ఇతరులు అయినటువంటి వాళ్ళు వచ్చి నువ్వు గొప్పవాడివి అని ప్రశంసించిన ఆ ప్రశంసలను కూడా సహించలేనటువంటి స్వభావాన్ని కలిగిన వాడై ఉండాలి. ఇతరులైనటువంటి వారు తనలో లేని దోషములను తన మీద ఆరోపించి ఉగ్గడించిన వాటిని అంగీకరించగలిగినటువంటి స్వభావాన్ని కలిగిన వాడై ఉండాలి అనే విషయం తెలియకుండా పోతుంది. 16వ పాసురాన్ని కనుక తెలుసుకోకపోతే పరమాత్మను నేరుగా ఆశ్రయించడం కాక పరమాత్మకు ద్వారశేషుడైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఆశ్రయించాలని పరమాత్మ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయనను ఇతరమైనటువంటి కోరికలను కోరికట కాక పరమాత్మను సేవించడమే పరమ ప్రయోజనమని భావించాలనే విషయం తెలియకుండా పోతుంది. పరమాత్మను గురించి పరమాత్మను పొందాలి అనుకునేటటువంటి వారికి మంత్రార్థ సారములను ఆచార్య సంవత్సరణ పూర్వకంగా తప్పకుండా తెలుసుకోవాలనే విషయం తెలియకుండా పోతుంది. ముందుగా అర్థాన్ని తెలుసుకోకపోతే అమ్మవారి ద్వారా ఆశ్రయించాలి అనే విషయం తెలియకుండా పోతుంది. కుత్తుగడగరి అనే పాసురార్థాన్ని తెలుసుకోకపోయినట్లయితే జీవుని కాపాడేటటువంటి విషయంలో అమ్మవారి స్వామి ఎంత ఒకరిని మించినటువంటి ప్రీతిని ఒకరు కలిగి ఉంటారు అనేటువంటి విషయం తెలియకుండా పోతుంది. ఆయనకు ఈ భావన కలిగించినటువంటి ఆయన అమ్మవారి విషయం తెలియకుండా పోతుంది. 39వ అమరర్ధు అనేటటువంటి పాసురార్థాన్ని కనుక మనం తెలుసుకోకపోయినట్లయితే పరమాత్మను అతడు చేర్చేటటువంటి ఆమె, మన మొరలను వినే ఆమె, వినిపించే ఆమె, మన దోషములను నశింపజేసే ఆమె, మన గుణములను పెంచి పరమాత్మ దగ్గర ప్రదర్శించే ఆమె అమ్మ అనేటటువంటి విషయం సర్వాధికుడైన సమస్త జనాదనంగా ఆపదలను తొలగించినటువంటి పరస్మాత్పరుడైనటువంటి వాడు పరమాత్మ అనే విషయం తెలియకుండా పోతుంది. ఏత్తగలంగడనే పాసురార్థాన్ని తెలుసుకోకపోయినట్లయితే పరమాత్మ ఆశ్రితులను కాపాడేటటువంటి విషయంలో పూనిక కలిగిన వాడని గిట్టని వారు కూడా గ్రహించేటంతటి ఆశ్రిత పక్షపాతం కలిగిన వాడనే విషయం తెలియకుండా పోతుంది. పరమాత్మ దగ్గరకు వెళ్ళిన వాడు నేను గొప్పవాడిని, నాకు వేరే రక్షకులు ఉన్నారని కాక వేరు రక్షకులు లేరు, నీవే రక్షకుడు అనే విశ్వాసం కలిగిన వాడే వెళ్ళాలనే విషయం తెలియకుండా పోతుంది. అంగన్మాన్యావద్దు అనేటటువంటి పాసురార్థాన్ని తెలుసుకోకపోతే పరమాత్మ దగ్గర మన యొక్క ఆకించన్యమును మన దగ్గర ఏమీ లేకపోవటం. ఎందుకంటే పరమాత్మని వశపరుచుకునే సాధనం వేరొకటి లేదు. ఆయనకి జాలి కలిగితే దొరకాలి తప్ప, జాలి నేను గొప్పవాడిని ఉంటే కలగదు, మనం తక్కువవాడు ఉండగలుగుతుంది తప్ప. కనుక ఆ తక్కువతనాన్ని పరమాత్మకు తెలుపుకోవాలి అనేటటువంటి విషయం అంగన్మాన్యావద్దు అనే పాసురార్థాన్ని తెలుసుకోకపోతే తెలియకుండా పోతుంది. మారిమలమడంజిల్ అనేటటువంటి పాసురార్థాన్ని తెలుసుకోకపోతే ఈనాడు ఇంత స్థూలంగా కనబడేటటువంటి ఈ జగత్తంతా సృష్టికి మునుపు పరమాత్మలోనే ఉన్నదని, ఆయనే ఇంత జగత్తుకి సృష్టికర్త అనేటటువంటి విషయం కారణం ధ్యేయ అనే విషయం తెలియకుండా పోతుంది.
పరమాత్మను దర్శించిన తర్వాత పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేసిన తర్వాత ఎంతసేపు పరమాత్మ వలన నాకేమి లాభమని కాక ఆ పరమాత్మకు ఎక్కడ అమంగళం కలుగుతుందో అని ఆయనకు మంగళాశాసనం చెయ్యడం అనేదే ప్రేమకు పరాకాష్ఠ అనే విషయం అన్నిములహందా అనే పాసురార్థాన్ని తెలుసుకోకపోతే తెలియదు. ఈ లోకంలోనికి పరమాత్మ ఇక్ష్వాగుంస యదువంశ జనిశ్చహంత శ్లాఘ్యాన్యమూని అనుపమస్య పరస్య ధామ్న అని పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి శ్రీరామచంద్రుడుగా శ్రీకృష్ణ భగవానుడుగా అనేకములైనటువంటి అవతారములను ఎత్తినవాడు. ఆయన మన కోసమే ఈ అవతారములను స్వీకరించినాడు. ఆయనను కోరుకోవలసినది దుఃఖధ్వంసం మాత్రమే కాదు, దుఃఖధ్వంసము పరమ ఆనందము అనేటటువంటిది తెలియకుండా పోతుంది వృత్తి మహారాజ్ పేరందు అనే పాసురార్థాన్ని తెలుసుకోకపోతే, మాలేమణి అన్నటువంటి పాసురాన్ని తెలుసుకోకపోతే పరమాత్మని పొందేటటువంటి వాడు వైదికమైనటువంటి ప్రక్రియలో పరమాత్మని ఎలా ఆశ్రయించాలని చెప్పబడిందో, వేద మంత్రములు ఎలా వర్ణించాయో ఆ రీతిగానే లక్ష్మీ పురుషకార పురస్సరంగా పెద్దలను ముందు కలిగి ఉండి భగవాన్ని ఆశ్రయించాలి అనే విషయం తెలియకుండా పోతుంది. కూడారేసీర అనేటటువంటి పాసురాన్ని కనుక అధ్యయనం చేయకపోతే ప్రేమ ఉంటే చాలగా ఈ ప్రక్రియలన్నీ ఎందుకు అనుకునేటటువంటి వాళ్ళకి పంచ సంస్కార పూర్వకంగా పరమాత్మను ఆశ్రయించాలి, పరమాత్మతో కలిసి భాగవతోత్తములతో కలిసి భగవద్ అనుభవాన్ని చేసినప్పుడు అది శతగుణితంగా మనకి ఆనందాన్ని వసగేటటువంటిది అవుతుంది అనే విషయం తెలియకుండా పోతుంది. కరహద్వింశంలోని పాసురాన్ని చదువుకోకపోతే పరమాత్మ సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనం ఎలా మన విషయాన్ని పరమాత్మకు ఏమేమి తెలుపుకోవచ్చు అనే విషయం తెలియకుండా పోతుంది. సిద్ధం సురుగైతే పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిన తర్వాత ఏం మనం ఇతరులను విభూతిని కోరుకున్న విభూతి మాన్ ఈ విభూతులను కలిగిన పరమాత్మను కోరుకున్న పరమాత్మను కోరుకుంటే పరమాత్మది విభూతి, ఈ విభూతి అంతా మనకు లభిస్తుంది అనే విషయం తెలియకుండా పోతుంది. వంగకడు గడంగా 30వ పాసురాన్ని కనుక మనం చదువుకోకపోయినట్లయితే ఇంత ప్రయత్నం మనది కాదు పరమాత్మది అని మన మీద గల అనుగ్రహంతో గోదావరికి అనుగ్రహించిన ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం నిత్యానుసంధేయమని ఇందువలన పరమాత్మకు ఆనందం కలిగి మనకు పరమ ఆనందాన్ని వసగుతాడనే విషయం తెలియకుండా పోతుంది. కనుక 30 తప్పమే 30 పాసురాన్ని ఏది విడిచిపెట్టకుండా అన్నిటినీ చదువుకుంటే పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఆనందము నందగలుగుదురు. వంగక్కడల్ గడైంద మాధవన కేశవని తింగడు తిరుమహద్దు చేడయారు సన్నిరంజి அங்கப்பறைகொண்டவாத்தை அடுப்புதுவை பைங்கமலத் தண்டெறியல் பட்டற்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ்மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் இது 2 மால் வரைத்தோள் செங்கன் திருமகத் செல்வத் திருமாறால் எங்கும் திருவருள் தின்புருவரெம்பாவார்.